ఈవెంట్ మేనేజ్మెంటు అంటూ చంద్రబాబును విమర్శిస్తూ తను ఏ ఈవెంట్లు చేయకుండా అప్పుడప్పుడు ఏది నెలకొకసారి ఓ బటన్ నొక్కుడు కార్యక్రమం వరకే చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రోజు జనం దగ్గరికి వెళ్ళడం మర్చిపోయాడు, కార్యకర్తల దగ్గరికి వెళ్ళడం మర్చిపోయాడు. ఫలితం ఇవాళ ఫలితం. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు అప్పుడు చివరిలో జనం దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు రోజు జనంలోనే ఉంటారు, రోజు ప్రెస్తో మాట్లాడుతుంటారు, రోజు స్పీచ్లు ఇస్తుంటారు, రోజు కార్యకర్తలకి టచ్లో ఉంటుంటారు. ఎట్ ద సేమ్ టైం ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. ఈవెంట్లు నిర్వహించిన జగన్ను ఓడించారు, ఈవెంట్లు నిర్వహించే చంద్రబాబుని గెలిపించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ శ్రీశైలం నిండింది, పైన కృష్ణానది నుంచి వరద నీళ్ళు వస్తే శ్రీశైలం నిండడం, కిందకు వదిలిపెట్టడం, ఇది ఒక రొటీన్ ప్రాసెస్. ఏళ్ల తరబడి కాదు, దశాబ్దాల తరబడి జరుగుతున్నటువంటిది. అయితే చంద్రబాబు నాయుడు వాస్తవంగా ఏడాది మనకి కరువు వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే జూన్లో రావాల్సిన వర్షాలు జూలైలోకి కూడా ఇంకా రాలే. కేవలం పైన వచ్చిన వర్షాల కారణంగా వచ్చిన వరదలే ఆలంబన అవుతున్నాయి. అట్లాంటి స్థితిలో శ్రీశైలం నుంచి నీళ్లు రిలీజ్ చేస్తున్నప్పుడు అర్జెంటుగా చంద్రబాబు గారు వెళ్ళి అక్కడ హారతి పూజ ఇట్లాంటిది. సాధారణంగా ఏ కొత్తగా కట్టిన ప్రాజెక్టుల దగ్గర ఆ పని చేస్తారు, లేదా ఏరువాక పౌర్ణమికో అట్లా చేస్తారు. కానీ అదేదో శ్రీశైలంలో నీళ్లు ఇప్పుడే రిలీజ్ అవుతున్నట్టు వెళ్ళి ఒక కార్యక్రమం, ఒక ఈవెంట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అక్కడ మళ్ళీ ఉపన్యాసం నడుస్తుంది. అంటే ప్రతి సందర్భాన్ని వినియోగించుకోవడం, ప్రతి సమయాన్ని వినియోగించుకోవడం, పదే పదే జనంలోకి వెళ్ళడం. ఇందులో ఈ వయసులో ఆయన జనంలోకి వెళ్ళడం, ఈ వయసులో ఆయన కార్యకర్తలతో టచ్లోకి ఉండడం, ఇట్లాంటి ఇష్యూస్ని జనానికి చెప్పడం. ఇప్పుడు ఈయనిచ్చేది ఏం కాదు, అక్కడ నీళ్ళు శ్రీశైలం అట్లాగే మూసేసి ఉంచితే పైన వరదలు వచ్చి కొట్టుకుపోతుంది కాబట్టి తీస్తారు. కరెంటు ఉత్పత్తి అవుద్ది, కింద నీళ్లు వస్తాయి. నాగార్జున సాగర్కి వస్తే నాగార్జున సాగర్ రోడ్డు నిండితే కిందకు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర రోడ్డు నిండితే అప్పుడు వరదలు. ఈ వీటి తీర ప్రాంతాల్లో, అంటే వీటి మీద ఆధారపడ్డటువంటి ప్రాంతాల్లో పంటలు పండుతాయి. అంటే ఇప్పుడు తొలి నీళ్ళు వచ్చినట్టు భవిష్యత్తులో మిగతా నీళ్ళు కూడా వస్తే ఒక 4-5 నెలల పాటు అప్పుడు రైతు సేఫ్గా మేల్కొంటాడు. బట్ దాన్ని కూడా ఒక ఈవెంట్గా నిర్వహించడం బాబు గారికి తెలిసి, ఈవెంట్లు వద్దనుకుని జగన్ ఫెయిల్ అయ్యే సందర్భం ఇట్లాంటివి గుర్తు తెచ్చుకోవాలి.